దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రభు పేరట దేవుని యొక్క సన్నిధానంలో మీ కుటుంబాల కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. అలాగనే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నారు కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగినైనా మీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు అయ్యా, కనికరం గల దేవుడివి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ నామాన్ని స్తుతించడానికి, ప్రభా మీ నామాన్ని గణపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికర సంపన్నుడా మీకే వందనాలు. వాక్యాన్ని వింటున్నా నా తండ్రి మీ దాసులను ప్రభా, నా తండ్రి అలాగనే విశ్వాసుల కుటుంబాలను ప్రభా, యవనస్తులను యవనరాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అల్పులము అయోగ్యులము నాయన, ఈ దినాన్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చారు కాబట్టి ఈ దినంలో ప్రభా నా తండ్రి మేము క్షేమంగా బ్రతకగలుగుతున్నాము. అవును ప్రభా, మా ఎడల నీకున్న ప్రేమ, మా ఎడల మీకున్న ప్రభా నా తండ్రి జాలిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మీ కృప ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఈ దినము ప్రభా మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నా తండ్రి నీ వాక్యం ద్వారా మాకు సమాధానాన్ని సంతోషాన్ని మీరు కలుగు చేయమని అడుగుతూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవాల్సిన వారమై ఉన్నాం. నీవు అభివృద్ధి పొందెదవు, కానీ కొన్ని ఆటంకాలు ద్వారా అభివృద్ధిని మనం కోల్పోతున్నాం. ఎలాగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు మనం ఎలాగ అభివృద్ధి పొందుతామో దేవుడు మనతో మాట్లాడనే ఉన్నారు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మరలా చదువుతున్నాను. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈరోజు మనము అభివృద్ధి పొందాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి ఇష్టమైనది, ఆయనకి పరిపూర్ణమైనది ఏంటంటే అభివృద్ధి పొందాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అభివృద్ధి జరగాలి. కష్టపడి మనం పనిచేస్తున్నాము, కానీ అభివృద్ధి జరగట్లేదు అని మనం కొన్ని విషయాల్లో ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చాలా చక్కనైన మాట మాట్లాడుతున్నాడు, చాలా శ్రేష్టమైన మాట. నీవు నా వైపు తిరిగిన ఎడల నీకు అభివృద్ధి ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఎడల, దేవుని యొక్క వాక్యానికి, దేవుని మాటలకు లోబడినప్పుడు అభివృద్ధిని మనం చూస్తాం. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథములో 22వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే సర్వశక్తుడి అని రాయబడింది. సర్వశక్తుడైన ఆయన చాలా శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనము దేవుని వైపు తిరగాలి. మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనము మనసు దేవుని వైపు నిమగ్నమై ఉండాలి. దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట ఏంటంటే నీవు నా వైపు తిరగాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే కొన్ని సందర్భాల్లో మనం తిరగట్లేదు.
దేవుడు ఏమంటున్నాడు? నీవు నా వైపు తిరుగు అని అంటున్నాడు. కానీ మనం దేవునికి వ్యతిరేక దిశలో, వ్యతిరేక దిక్కులో తిరుగుతున్నాం. అలాగనే ప్రియులారా, మరి దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వైపు తిరగని సందర్భాల్లో మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కొన్ని ఆటంకాలను మనం చూస్తున్నాం. మొదటిది ఏంటిదంటే, నీవు దేవుని వైపు తిరగపోవటమే ఆటంకం. మనము దేవుని వైపు తిరగకపోవటమే ఆటంకం. రెండోది ఏంటంటే, నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటమే ఆటంకం. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు అభివృద్ధి పొందుతావు నువ్వు నా వైపు తిరిగిన ఎడల అన్నాడు. కానీ మనము దేవుని వైపు తిరగకుండా అభివృద్ధి పొందాలి అని అనుకుంటాం. అది చాలా తప్పు. అలా జరగదు కూడా. దేవుని వైపు తిరగకుండా అభివృద్ధిని మనం ఎలా చూస్తాం? చూడలేము. చూడలేకపోవటానికి కొన్ని ఆటంకాలు ఏమవుతున్నాయండి? మనము దేవుని వైపు తిరగకపోవటం ఒక ఆటంకం. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటం ఒక ఆటంకం. మన మనసును మార్చుకొని పోవటం కూడా ఆటంకమే. నాలుగోది ఏంటంటే చాలా శ్రేష్టమైంది, దేవుడని తెలిసి నీవు దేవుడిగా ఆయన తెలుసుకోకపోవటం కూడా పొరపాటు, ఆటంకాలు. అలాగనే ఐదవది, నీ ప్రవర్తనలో మార్పు లేకపోవటం ఆటంకం. మన ప్రవర్తనలో మార్పు లేకపోవటం కూడా ఆటంకం. దేనికి ఆటంకము? దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాల్ని అభివృద్ధి పరచాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆయనకి వ్యతిరేకమైన దిశలో మనం దిక్కులో పనిచేస్తున్నప్పుడు అపవాదైన సాతాను మన జీవితంలో ఇలాగా కలుగు చేస్తుంటాడు. అలాగనే మనం ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండటం గట ఆటంకం. ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండటం కూడా అభివృద్ధికి ఆటంకం. ఏడోది ఏంటంటే, నీకు నీవే అతిశయపడటం కూడా ఆటంకం. కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇలాగ మనము ప్రతి దానిని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. దేవుడు గృహాన్ని ఇస్తే గృహాన్ని బట్టి దేవుని వైపు చూడలేకుండా ఆటంకాలు ఉంటాయి. అలాగనే దేవుడు మనకి ఒక మంచి పరిస్థితిని ఇస్తే పరిస్థితిని వైపు చూస్తూ దేవుణ్ణి మర్చిపోయి ఆటంకాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి. ఏమి లేనప్పుడు కావాలని దేవుని యొక్క సన్నిధానంలో ప్రయాసపడతాము. ఏమీ లేనప్పుడు మనము సంపాదించుకోవాలి, దేవుని ఎడల వినయముతో విధేయత ఉండాలని బాధపడతాము. దానిని బట్టి దేవుడు మనకు అభివృద్ధి కలుగు చేసినప్పుడు మరలా దేవుణ్ణి చూడకుండా మనము ప్రక్కకు వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఆటంకాలు మనం చూస్తాము. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్న మాట అదే. మనలో దేవుని వైపు తిరగని జీవితం ఏదైతుందో, అవును, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దేవుని సన్నిధానంలో కూర్చున్నాననే భయం ఉండాలి. ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుచున్నారనే భయం ఉండాలి. ఇలాగా లేకపోయినట్లయితే ఆటంకాల ద్వారా దేవుడు కలుగు చేసే అభివృద్ధికి మనము దూరం అయిపోతాం. దేవుడేమన్నాడు? నీవు నా వైపు తిరగాలి, నేను సర్వశక్తి కలిగిన వాడిని, నీకు కావలసిన వాటిని నేను అనుగ్రహించువాడిని, నీవు నా వైపు తిరగాలి అని మాట్లాడుతున్నాడు. చాలా శ్రేష్టమైన మాట. దేవుని వైపు తిరగపోవటమే ఆటంకం అని మనం అనుకున్నాం కదా. దానికి గల కారణం ఏంటంటే, దాని కింద వచనంలో రాయబడిన మాట, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, నీ గుడారములో నుండి అంటే నీ ఇంటిలో నుంచి, నీ హృదయములో నుంచి దుర్మార్గమును అంటే దుష్టిని, మనసుని, దుర్మార్గతను నువ్వు తీసివేసుకోవాలి. దేవుని వైపు తిరగటం అంటే ఏదో ఆయన వైపు తిరిగి కొంతకాలం బాగుండి కొంతకాలం పడిపోవటం కాదు. నీ గుడారం అనగా నువ్వు నివసిస్తున్న స్థలము, లేదా నీవు దేవుడికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఇవ్వకపోవటమే. నీ గుడారములో ఏముందంట? దుర్మార్గత ఉంది. అది ఉండటం మంచిది కాదు. అది ఉంచుకున్నట్లయితే నీవు అభివృద్ధిని చూడలేవు. దుర్మార్గత దేవునికి అయిష్టమైన పని. అందుకు చక్కగా చెప్తున్నాడు ఏంటంటే ఆయన,
నీ గృహములో, నీ ఇంటిలో, నీ గుడారములో, నీ హృదయములో దుర్మార్గతను తొలగించుకో. కానీ ప్రియులారా, మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో అవి మనం వెంటాడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి మనల్ని చిక్కులు పెడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిలోంచి మనం బయటికి రాలేము. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే తెలిసి విని దేవునికి వ్యతిరేకమైన దిశలో, వ్యతిరేకమైన పాపపు శాపములో నలిగిపోతుంటాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా వైపు తిరిగితే నీలో ఉన్న వాటిని తీసివేయటానికి, నీలో దాచబడిన దుర్మార్గతను తీసివేయటానికి నీవు ఏం చేయాలా? దేవుని వైపు తిరగాలి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము చూచాయిగా 7 లక్షణాలు మనం చూసాం. రెండోది ఏంటంటే, చాలా ఇష్టమైంది, దేవుడిని తెలిసి నీవు దేవుడిగా తెలుసుకోకపోవటం ఆటంకం. దేవుడు అంటే తెలుసు, క్రైస్తవ కుటుంబాలు లేదంటే అప్పుడప్పుడే యేసు ప్రభు వారిని అంగీకరిస్తున్న కుటుంబాల్లో మనం చూస్తున్నాం. లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు అని తెలుసు, కానీ కొంతమంది దేవుని యొక్క సన్నిధానంలో చాలా ఆటంకంగా ఉంటారు. వారి జీవితాలు మార్చబడవు. పైకి చూస్తానికి చాలా బాగుంటారు, అంతరంగంలో దుర్మార్గత గూడు కట్టుకొని ఉంటుంది. పైకి బాగానే కనపడతాము, అంతరంగాన్ని పరిశీలించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఈ ఉదయకాల సమయంలో వాక్యం తెలియచేస్తుంది. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నారు. దేవుడని తెలుసుండి భయము భక్తి లేకపోతే ఎలా అభివృద్ధిని చూస్తావు? నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, దేవుని వైపు తిరిగిన ఎడల ఆ పనిలో దేవుడు నీకు అభివృద్ధిని కలుగు చేస్తాడు. నువ్వు ఏ పని చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, జాబ్ చేస్తున్నా, ఇంకా మరి పనులు ఏది చేసుకున్నప్పటికీ కూడా, కష్టపడి చెమటోర్చి కష్టపడి పని చేసినప్పటికీ కూడా, నీవైనా నేనైనా మనమందరం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు తిరిగినప్పుడు, మన హృదయంలో దాచబడిన దానిని విడిచిపెట్టినప్పుడు, మన హృదయంలో గూడు కట్టుకుపోయిన దుర్మార్గత ఎంత భయంకరమైనది. దుర్మార్గత అది విలువలేనిది. దుర్మార్గత అసహించుకునేది. దుర్మార్గత ఎక్కడ కూడా విలువ లేకుండా దేవునికి అయిష్టమైన జీవితాన్ని అనుభవించేది. దానివల్ల ఏం ప్రయోజనము? దానివల్ల నువ్వేం అభివృద్ధి పొందుతావు? ఎలాగ అభివృద్ధి పొందుతావు? ఉదయకాల సమయంలో లేచి దేవునిని స్తుతించాలి. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదవవలసిన వారమై ఉన్నాం. అలాగనే సమయం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత మనకు తెలుసు. కానీ ఖాళీగా కూర్చొని ఎన్ని గంటలైనా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆ సమయాల్లో దేవునికి సంబంధించబడిన మాటలు, లేదా ఆ సమయంలో ప్రార్థన చేసుకుందాం అనే మాటలు ఎట్టి పరిస్థితులు రావు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అందుకని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, నీ గుడారములో, నీ కుటుంబములో, నీ జీవితములో ఎవరు కనపడని ఈ దుర్మార్గతను దేవుడు చూస్తున్నాడు. పైకి బాగానే ఉంటాం, మన అంతరంగములో గూడు కట్టుకుపోయిన దానిని దేవునికి తెలుసు. అందుకే నువ్వు అభివృద్ధి పొందట్లేదు. నువ్వే పని చేసినా ప్రతిఫలం చూడలేకపోతున్నాం. మనం ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోతున్నాం. మనం ఏ పని చేసినా తిరిగి మన ఎదలోకి రావడానికి కారణం ఏంటంటే, మనం నిజముగా పరిపూర్ణముగా పరిశుద్ధమైన దేవుని వైపు మనం తిరగలేకపోతున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఒక మాట మనం చూస్తే, అపవిత్రత అనేది చెట్టుకు తెగులు లాంటిది. ఆ తెగులు ఆ చెట్టును ఎదగనివ్వదు. అపవిత్రత అనేది ఒక చెట్టుకు తెగులు లాంటిది. ఆ తెగులు చెట్టును ఎదగనీయదు. ఆ చెట్టుని ఏదైతే మనల్ని పట్టుకుందో, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఏదైతే తెగులు మనల్ని ఆవరించిందో, ఆ తెగుల్ని శుభ్రం చేసుకోకపోతే ఎదగలేవు. వాక్యము ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, అది ఏ తెగులై ఉన్నది, అది ఏ రకమైన ఇబ్బంది పడుతున్నావు నీవు.
మనుషులు స్వేచ్ఛగా మాట్లాడిన దినాలు ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారు. లోపల ఒకటి, అంతరంగంలో మరొకటి ప్రియులారా. బయటకు ఒకటి, అంతరంగంలో మరొకటి. ఎలా అభివృద్ధిని చూస్తావు? దేవుడు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆయన మాట్లాడినట్లుగా మన వాక్యంలో చాలా సందర్భాల్లో చూసాం. నీకు చేస్తే నాకేంటి లాభం అని ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు. ఆయన నా కుమారుడు, ఆమె నా కుమార్తె, నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని ఒక్క మంచి మనసుతోనే ఆయన మనల్ని ఆదుకొని బాగు చేశాడు. ఆయనకి లేని మనసుని మనము నటించటము, మనం చేయటం అనేది ఏ రకంగా అభివృద్ధిని చూస్తాం ప్రియులారా. ఒక చెట్టు ఎదుగుతున్నప్పుడు తెగులు పడితే అది ఎదగనివ్వదు కదా. ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని కొరకు చూస్తున్నప్పుడు బాహ్యమైనవి, లోకానుసారమైనవి పట్టుకున్నట్లయితే ఎలా ఎదగలుగుతాము? దేవునికి సిరికి దాసులుగా ఉండలేము. అటు దేవుడు కావాలి, ఇటు సిరి కావాలి. ఈ రెండిటికి మనం దాసులుగా ఉండలేము. ఏదన్నా ఒకటే. ఏది ప్రాముఖ్యమైనదంటే దేవునికి మనము దాసులై ఉండాలి. నువ్వు దాసుడు అయితే దేవుని యొక్క మాట్లాడిన మాట నీ జీవితంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు అభివృద్ధిని చూస్తావు. వారి ద్వారా వీరి ద్వారా అభివృద్ధి కాదు, దేవుడే మనల్ని అభివృద్ధి పరుస్తాడు ప్రియులారా. గుట్టలపైన, కొండల్లో ఉన్న చెట్లకి ఎవరు నీళ్లు పోస్తున్నారు? ఎవరు నీళ్లు పోయగలుగుతున్నారు? ఏ సమయంలో ఆ విత్తనము చెట్టు నుంచి రాలి అది ఎండిపోవాలో, ఎండింది భూమిపైన ఉన్నప్పుడు పైనుంచి వర్షాన్ని కురిపించి దాన్ని లోతుల్లోకి తీసుకువెళ్ళి ఆ విత్తనము చనిపోయి ఎదిగి దాని ఫలాలను ఫలింపచేస్తుంది. ఎవరు చేస్తున్నారు? దేవుడు కాదా? దాని అభివృద్ధిని మనం చూడట్లేదా? జ్ఞాపకం చేసుకో. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము తిరిగి దేవుని యొద్దకు రావాలి. నువ్వు నా యొద్దకు రావాలి, తిరిగి నా యొద్దకు నువ్వు రావాలని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం ప్రియులారా. మనము దేవుని యొద్దకు రావాలి. ఆయన ఎలాంటి వాడంట? సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు మనకి ఆరోగ్యాలు బాగాపోతే బాగు చేసుకోవడానికి వారి దగ్గరికి వీరి దగ్గరికి ప్రయత్నాలు చేస్తుంటాం. కొంతమంది డాక్టర్సు, అలాగని కొంతమంది తాడులు కట్టే వారితో కూడా మనం సంబంధాలు కలిగి ఉంటాం. అందుకని ప్రియులారా, వాక్యం రాయబడిన మాట అంటే మనము దేవుని వైపు చూడాలి. వాక్యానుసారంగా మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం దేవుని వైపు చూడవలసిన వారమై ఉన్నాం. చూడండి. దేవుని వైపు మనం తిరిగితే, నువ్వు తిరిగినప్పుడు పోగొట్టుకోవాల్సిన వాటన్నిటిని కూడా మన హృదయంలో నుంచి ఏమేమి ఎలాగా పోగొట్టుకొని వ్యక్తి ఎప్పుడైతే స్వతంత్రుడవుతాడో చూద్దామా. అతను అలాగా స్వతంత్రుడిగా ఉండాలంటే ఏమి చేయాలో కూడా ఇక్కడ వాక్యంలో రాయబడిన మాటను మనం చూద్దాం. ఏబు గ్రంథము 11వ అధ్యాయము, ఏబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపని ఎడల. దేవునికి స్తోత్రములు. మంచి మాట. నీవు నీ మనసును తిన్నగా నిలపాలి. ఈరోజు దేవుని వైపు తిరగలేకపోవటానికి కారణం ఏంటంటే మన మనసు తిన్నగా నిలపలేకపోతున్నాము. అటు కొద్దిసేపు, ఇటు కొద్దిసేపు, అటువైపు కొద్దిసేపు, వెనక వైపు కొద్దిసేపు మనము తడబడుతున్నాం. దేనిని చూజ్ చేసుకోవాలో, దేనిని మనము ఆలోచన చేయాలో దాన్ని మనం ఆలోచన చేయలేకపోతున్నాం. దేని కొరకు ప్రయాసపడాలో దాని కొరకు ప్రయాసపడలేకపోతున్నాం. ఎందుకంటే మన మనసు 4-5 రకాలుగా 4-5 ఆలోచనలు కలిగి ఉన్నాయి. సంచలమైన జీవితాన్ని కలిగి ఉన్నాయి ప్రియులారా. అందుకేమంటే ఆ మనసును కూడా గ్రహించి నువ్వు నా వైపు తిరగలేకపోవటానికి కారణం ఏంటంటే నీ మనసు తిన్నగా లేదు నా మీద. కొంతమంది వాక్యం చెప్తూ ఉంటుంటే వింటూ ఉంటారు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు ఇద్దామన్న సమయంలో కూర్చుని వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రారంభం నుంచి అసలు రారు, చివరి ముగింపులో వచ్చి జస్ట్ అట్లా కూర్చొని వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే వారి మనసు దేవుని పైన లేదు. వారు చూపు సర్వశక్తుడైన దేవుని పైన వారు నిలపలేకపోతున్నారు. వారు దేవుని యొక్క మాటకి లోబడలేకపోవడానికి కారణం ఏంటంటే వారి మనసు తిన్నగలేదు. తిన్నగలేని మనసు ఎలా ఉంటుందంటే
తిక్కల తిక్కలుగా ఉంటుంది ప్రియులారా. అటు ఇటుగా ఉంటుంది. అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు, ఆ మాట వైపు వంగుతారు, ఈ మాట వైపు వంగుతారు. అతను చూస్తే లేదంటే ఆమె మాటలకి లోబడుతూ ఉంటారు. అటువైపు ఇటువైపు రెల్లు వలె ఊగిపోతూ ఉంటారు. దానివల్ల నీ జీవితాన్ని దేవుని వైపు నిలపలేవు. నువ్వు నిలపలేకపోతే, నీ మనసు తిన్నగా లేకపోయినట్లయితే నువ్వు అభివృద్ధిని జీవితంలో చూడలేవు. ప్రభువా, నన్ను అభివృద్ధి పరచని నువ్వు ప్రార్థన చేస్తే ఈ లక్షణాలు కలిగి ఉంటే ఎలాగ అభివృద్ధి పరుస్తాడు? ఆయన ఏమన్నాడు? నీ మనసును నీకు ఒక మనసు ఉంది, అది చేయాలా చేయకూడదా, మాట్లాడాలా మాట్లాడకూడదా, చూడాలా చూడకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, నీ మనసు నీకు తెలుసు. నిన్ను ఏదైతే ప్రేరేపిస్తుందో నీ మనసును అదుపు చేసుకోలేకపోతే, నీ మనసు చెప్పిన ప్రకారం నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా విలువ లేకుండా ఉంటుంది. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ఇంటిలో ఉన్నా విలువను పోగొట్టుకుంటావు. ఎందుకంటే నీకు తిన్ననైన మనసు తెలియదు. తిన్ననైన మనసు లేక నువ్వు ఇతరులను కూడా తిన్నగా మార్చుకోలేవు. అందుకని వాక్యం ఏముంటుందంటే, నీవు నీ మనసును తిన్నగా నిలపాలి, నిలపటం చేసుకోవాలి, నిలబడాలి. ఇది నేను చేయకూడదు, ఇది నాకు చేయటానికి అధికారం లేదు, నేను సర్వశక్తుడి వైపు నేను చూస్తున్నాను తప్ప ఇంకా కిందున్న లేదంటే పనికిరాని వాటిని చూడవలసిన అవసరత నాకు లేదు. నేను చూస్తున్నానంటే ఇంకా నా మనసు దేవుని పైన స్థిరపడలేదు. తిన్ననైన మనసు దేవుని వైపు మనం నిలిపి ఉండాలి. అందుకని ఏమంటాడంటే, నీ మనసును తిన్నగా నిలిపితే మంచిది. నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు ఏం చేయాలంట? చాపిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు. నీ చేతులు ఎవరి వైపు చాపాలంట? ఆయన వైపు చాపాలి. దేవుని వైపు నీ చేతులను చాపాలి. ఎప్పుడు చాపుతాం చేతులు? చెప్పండి, ఎప్పుడు చాపుతాం? ప్రతిదినము ఆయన ఎదుట ఉన్నామని, మనం చేసే ప్రార్థన స్థలములో ఆయన ఉన్నాడని, మనము మోకరించిన స్థలములో నా దేవుడు ప్రత్యక్షం అవుతాడని నమ్మకము కలిగినప్పుడు చేతులెత్తి, ప్రభువా నీవు నాకు సహాయపడు, నా లోపల, నా ఇంటిలో, నా భర్తలో, నా భార్యలో, నా పిల్లల్లో ఏ దుర్మార్గత ఉందో దానిని తొలగించు ప్రభువా. అందుకే ఈ ప్రతి విధమైన కష్టాలు లోకములో కనబడటానికి మంచిగా మనం చక్కగా ప్రిపరేషన్ అవ్వచ్చు, చక్కగా బయలుదేరవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, అలా బయలుదేరి ప్రజలను సంతోషపరుస్తున్నాం కానీ దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నాం. చక్కగా ప్రజలకి కనబడవలసిన సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం బయలుదేరి వెళ్ళి వాళ్ళని సంతోషపరుస్తాం కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి సంతోషపరచలేకనే క్రైస్తవ జీవితాలు మనం చూస్తున్నాం. దేవుడు బాధపడతాడు, చెప్తున్నాడు. అనేక మంది ప్రవక్తలతో హెచ్చరిస్తున్నాడు, అనేక మంది వారితో ఆయన మాట్లాడుతున్నాడు. నీ మనసును తిన్నగా నిలుపు. ఏమొద్దు ప్రభా? అవును, ఏమొద్దంటే నేను నిన్ను అభివృద్ధి పరుస్తా. నీవు నా పైన ఆధారపడి ఉన్నావు, నా మాట పైన నీవు జీవిస్తానని అనుకుంటున్నావు కాబట్టి నేను నీ జీవితాన్ని సరిచేస్తాను అని పరిశుద్ధమైన దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన వైపు చాపాలి. అలాగని మనం చూడండి. ఆయన వైపు చాపితే మనకొచ్చిన ప్రయోజనం ఏంటిదో, అది ఎలాగుంటుందో మనం చదువుకుందామా? యెషయా గ్రంథము, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామా? 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఏముందంటే ఇక్కడ, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. వెదకండి, వేడుకొనండి. ఆయన వైపు చేతులు చాపినప్పుడు ఏం చేయాలంట? వెదకాలి. ఏం వెదకాలి? దేవుని యొక్క ప్రసన్నతను వెదకాలి,
అలాగే నా ప్రసన్నత నీ జీవితంలో రావాలంటే నీ జీవితంలో నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గత, అసూయ, ఇంకా ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు వెతికి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టినట్లయితే ఆయన ఏమంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు, దేవుడు నీకు దొరికే కాలమందు నీకు తెలుసు. ఆయన దగ్గర నువ్వు ఏం చేయాలంట, వెదకాలి. వెతుకుతూ ఉంటాం ఎవరమైనప్పటికీ కూడా. యెహోవా దొరుకు కాలమందు దేవుని యొక్క సన్నిధానంలో వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోవాలి ప్రియులారా. ఎంత శ్రేష్టమైన మాటలు. అభివృద్ధి పరుస్తానని ఆయన తెలియచేస్తున్నాడు. నేనే నిన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పాడు. అభివృద్ధి అంటే ఒకళ్ళకన్నా మిన్నగా, అది ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరకమైన కావచ్చు, చిన్న ఉద్యోగం నుంచి కావచ్చు. చిన్న ఉద్యోగంలో కూడా ఆయన కొరకు ఆయన వైపు తిరిగిన ఎడల ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. ప్రమోషన్లు కూడా ఇవ్వగలిగిన దేవుడు. అధికారులకి నీపైన ప్రేమను కలుగు చేయగలిగిన దేవుడు. అధికారులకు నీ ఎడల నమ్మకాన్ని కలుగు చేయగలిగిన దేవుడు. ఇతను ఆ పని చేయలేడు, ఇతను ఆ పని చేయడు, ఇతను నేను అభివృద్ధి పరచాలి. ఒక మంచి మనసు, ఒక మంచి తీర్మానం తీసుకుంటే దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధికరంగా చేయగలడు. దాని కింద రాయబడిన మాట మనం చదివినట్లయితే, ఆయన సమీపముగా ఉండగా, ఆయన సమీపంగా ఉండే స్థలం ఎక్కడుంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ గ్రామంలో ఉంది, ఏ ఇంటిలో ఉందంటే, నీవే దేవునికి సమీపంగా ఉండాలంటే ప్రతిదినము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఆయన యొక్క పాదాల చెంత చేరి ఉండాలి. నీవే నువ్వున్న ఇంట్లో, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, సిటీలో ఉన్నావో, పల్లెల్లో ఉన్నావో, ఎక్కడున్నప్పటికీ కూడా ఒక క్రమము తప్పకుండా దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు సమీపంగా వస్తాడంట. నువ్వు సమీపంగా ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రములు. ఆయన సమీపంగా ఉండగా అంటే ఆయన సమీపంగా ఉండగా ఆ సమీపించే సమయంలో నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆయన నీతో దర్శించే సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంట, ఉండగా ఆయనను వేడుకోవాలి. ఆయనను వేడుకోవాలి. నీ సమస్యని ఆయన సన్నిధానంలో వేడుకోవాలి. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు కదా. మాట్లాడటానికి కారణం ఏంటి, మాట్లాడలేకపోవటానికి కారణం ఏంటి? మాట్లాడితే ఎంత సంతోషం, ఆయన ఒక్క మాట మాట్లాడితే ఎంత సంతోషం ప్రియులారా. మన అపవిత్ర జీవితాన్ని దేవుని ఎదుట మాట్లాడినప్పుడు, వేడుకున్నప్పుడు, ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆలకించి వాటిని నిర్మూలపరచగలిగిన దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, నేను, మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే, మనము యేసు వైపు తిరిగితే ఇన్ని మేలులు ఉన్నాయి. ఆ మేలులో మొదటిది ఏంటంటే అభివృద్ధి. ఆత్మీయంగా అభివృద్ధి ఉంటుంది, శారీరకంగా అభివృద్ధి ఉంటుంది, నీ కుటుంబం ద్వారా అభివృద్ధి ఉంటుంది, నీ బిడ్డల ద్వారా నీకు అభివృద్ధి ఉంటుంది, నువ్వు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది, నువ్వు చేసే వ్యాపారం నీకు అభివృద్ధిగా ఉంటుంది, నువ్వు చేసే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, నీ సొంత బిజినెస్లో అభివృద్ధి ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిన అభివృద్ధి ఉంటుంది. నువ్వు ఎవరితోనో మాట్లాడినప్పుడు కూడా వారి యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క మాటలు వారి జీవితాలు కట్టబడినప్పుడు వారి జీవితంలో కూడా అభివృద్ధిని నువ్వు చూస్తావు. నీకు విలువ వస్తుంది. విలువ కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మీకు సమీపంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఆయనని వెదకాలి ప్రియులారా. వెదికే అనుభవంలోకి రావాలి. నువ్వు వెదకాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి. అందుకని అంటాడు. చూద్దామా ఒక మాట మనం చూద్దాం. ఏబు గ్రంథములో ఒక్కొక్క మాటను చూద్దాం. చూడండి ఎలాంటి అభివృద్ధి అంటే మామూలు అభివృద్ధి కాదు. నీవే తగ్గించుకున్నప్పుడు. ఏబు గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గ్రంథం 8వ అధ్యాయము. ఏబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి, మా దేవునికి స్తోత్రములు, నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును.
7వ వచనం చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకును నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీవు దేవుని చేత అభివృద్ధి పొందాలని ఆశపడినప్పుడు ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే ఏబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, నీవు పవిత్రుడవై, సమయం ఉన్నప్పుడు కాదు ప్రియులరా. పవిత్రత ఎప్పుడు వస్తుందంటే నీవు నీ ఇంటిలో, నీ గుడారంలో, నీ హృదయంలో దుర్మార్గతను పోగొట్టుకున్నట్లయితే, అపవాదికి సంబంధించబడిన వాటిని విడిచిపెట్టినట్లయితే ఆయన ఏమన్నాడు సార్, నీవు పవిత్రుడువు, నీవు పవిత్రుడువు నీవు. రెండవది, యథార్థవంతుడు అయిన ఎడల. మనం యథార్థవంతులమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడు యథార్థవంతులు అవుతాం? మన మనసులో గూడు కట్టుకుపోయిన దానిని విడిచిపెట్టినప్పుడు. యథార్థత ఉంటే మనం ఏమి మాట్లాడామో మరలా అదే చెప్తాం, మనం ఏది విన్నామో అదే చెప్తాం. మనం మాటలు మోయవలసిన వారము కాదు. మనం ఒకరికి బానిసై ఉండవలసిన అవసరం లేదు. ఒకళ్ళ కింద ఒదిగి మనం బ్రతకాల్సిన కర్మ మనకు లేదు. వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నువ్వు యథార్థవంతుడివై, నీవు పవిత్రుడివై ఉండిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎవరండి ఈ మాట చెప్పగలిగిన మాట? దేవుడే మన ఎడల శ్రద్ధ చూపిస్తాడంట. మంచి దేవుడు, ఆయన కోసమే తపన. ఆయన మన పైన, మన కుటుంబం పైన, మన పిల్లల పైన, మనం చేస్తున్న వాటిపైన శ్రద్ధ నిలిపితే మనకు ఆశీర్వాదం. అది శ్రద్ధకు నిలిపాలి. ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేనేం చేస్తాను? వర్ధిల్లింప చేస్తాను. నేను ఆశీర్వదిస్తాడు. అంతమంది కొద్దిగా ఉన్నావు, ఇప్పుడు కొద్దిగా పెంచుతాను. ఇంకా నమ్మకంగా ఉన్నావు, ఇంకా కొద్దిగా పెంచుతాను. ఇంకా మంచిగా ఉన్నావు, ఇంకా కొద్దిగా పెంచుతాను. నీ ఆత్మీయ జీవితం ఇతరులకి ఆనందంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఇతరులకి నెమ్మది కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఇతరులు చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు వారి యొక్క ప్రవర్తన మార్చుకొని యేసు వైపు నడిచే వారిగా నీ మాదిరికరమైన జీవితం ఉండాలి. వాక్యం తెలియచేస్తుంది. నీ నీతి ఏంటిది? ఎంతవరకు ఉంది నీ నీతి? కొద్దిగా ఉందా? అసలు లేదా? పరిశీలన చేసుకో. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. దాని కింద రాయబడింది, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉంది. మొదట ఎలా ఉందంటే కొద్దిగానే ఉంది. వాక్యాన్ని విన్న తర్వాత, వాక్యంలో దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటల ద్వారా నీ జీవితం ఎలా ఉందంటే తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. అభివృద్ధి కాదు ఇక్కడ, మహాభివృద్ధి పొందుతావు. ఏమి లేని వారిని అభివృద్ధి పరచగలిగిన దేవుడు ఆయన మన వల్ల కాదు అన్న వారిని ఆయన వాడుకోగలిగిన దేవుడు. ఆయన జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు మన జీవితం ఎలాగుందో నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన జీవితము దేవునికి దూరమై యథార్థత కోల్పోయినప్పుడు, మన లోపల ఉన్న వాటన్నిటిని కూడా మనం విడిచిపెడితే నువ్వు మహాభివృద్ధి పొందుతావు. తుదుకు నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టిన తర్వాత నీకేం జరుగుద్దంటే మహాభివృద్ధి. ఏ పని చేసినా నీకు అభివృద్ధి. నువ్వెక్కడున్నా నీకు అభివృద్ధి. ఏది చేయాలనుకునే నీకు అభివృద్ధి. నువ్వు ఎలా ఉండాలనుకున్నా నీకు అభివృద్ధి. ఏ పట్టణానికి వెళ్ళినా అభివృద్ధి. ఏ ఇంటిలో నువ్వు కాలు పెట్టినా అభివృద్ధి జరుగుద్ది. యేసేపును మనం చూస్తున్నాం ప్రియులారా. తన అన్నలు అసహించుకున్నారు తన అన్నలు తనను చంపాలనుకున్నారు. కానీ అంచెలంచెలుగా దేవునితో నమ్మకంగా యేసు వైపు తిరిగాడు. తన హృదయాన్ని దుర్మార్గత లేకుండా కాపాడుకున్నాడు. ఒక దేశములో ఏమాడైనా ప్రధానిగా చేశాడు దేవుడు. కారణం ఏంటంటే తనకొచ్చిన శోధనలన్నిట్లో కూడా యేసు వైపు చూశాడు. కొన్ని శోధనలకి పారిపోయాడు ఆయన. కొన్ని ఇబ్బందులు పడ్డాడు. చెరసాల్లో బంధించబడ్డాడు. తన నమ్మకాన్ని బట్టి తన నివాస స్థలాన్ని దేవుడే దీవించాడు. వాక్యాన్ని వింటున్న నీవు నేను మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. బ్రతకటం ప్రాముఖ్యం కాదు, క్రీస్తులో బ్రతకటం ప్రాముఖ్యం. దేవునిలో బ్రతకటం చాలా ప్రాముఖ్యం. ఆ ప్రాముఖ్యంలో నిన్ను బట్టి, నీ అభివృద్ధిని బట్టి ఇతరులకి నువ్వేం తెలియచేయగలుగుతున్నావు? ఇతరులు నిన్ను చూసి ఏమి నేర్చుకోగలుగుతున్నారు? ఇతరులకి మాదిరికరమైన జీవితమా, ఇంకా పాత జీవితాలు అదే అనుభవాలతో మనం ఉన్నామా?
ఇంకా అదే పనికిరాని మాటల ద్వారా, అదే ముచ్చటించలేని మాటల ద్వారా ఇంకా మనం అలాగనే ఉన్నామా? మనము జ్ఞాపకం చేసుకోవాలి. సర్వశక్తిని నీడలో కృపలో మనం బ్రతకాలి. అందుకన్నాడు, నీవు నా వైపు తిరిగిన యెడల నువ్వు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి పొందటానికి దుర్మార్గత, ఈ దుర్మార్గ కార్యాలు, దుర్మార్గతపు పనులు ఏంటాయంటే, ఈ దుర్మార్గపు పనులు ఏంటాయంటే, దేవుడిని తెలుసుండి, దేవుని సన్నిధి తెలుసుండి, దేవుని యొక్క మాటలు వినవలసిన వారమై ఉండి దానిని పోగొట్టుకోవటమే ఆటంకం. అభివృద్ధికి ఆటంకాలు అవే. కష్టపడుతున్నావు, ఆదివారం దినాన్ని దేవుని యొక్క సన్నిధానంలో పరిపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించకపోవటమే ఆటంకాలు. ఆటంకాలుంటే ఎలాగా మన జీవితాన్ని అభివృద్ధిని మనం చూస్తాం? ఎలాగ అభివృద్ధిని చూస్తాం? మనం చూడలేం. దేవుని యొక్క వాక్యం వినాలని తెలుసుండి వినకపోవటమే ఆటంకం. అంతమటికే కాదు ప్రియులారా, మన ప్రవర్తనలో మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాలు జీవించినా దేవునికి, దేవుని ప్రజలకు ఆటంకం. అది విలువ లేని జీవితం. అది విలువ లేనివాడు ఎక్కడ కూడా విలువ లేనివాడిగానే ఉంటాడు. ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఆ జీవితము, ఎందుకు దేవుని ఆటంకపరచటం? జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండటం కూడా ఆటంకమే. అభివృద్ధికి ఆటంకం ఇవన్నీ. దేవుడు తిరగవలసిన వైపు తిరగలేకపోవటానికి కారణం ఏంటంటే ఆటంకాలు. మంచి బట్టలు ఉండొచ్చు, 10 మంది ముందు మంచి విలువ, కీర్తి, ప్రతిష్టలు ఉండొచ్చు, నేను గౌరవించవచ్చు, శాల్వాలు వేయొచ్చు, దండలు వేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యానికి నీవు నేను ఆటంకంగా ఉంటే అభివృద్ధిని మనం చూడలేం ప్రియులారా. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ అభివృద్ధిని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పతనమైపోవాలని కోరుకోవట్లేదు, నీ అభివృద్ధిని చూడాలి. నీ అభివృద్ధిని చూడాలంటే నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను తీసివేయాలి. దుర్మార్గుడు అంటే దుష్టుని యొక్క స్వభావాన్ని, దుష్టుని యొక్క మనసుని విడిచిపెట్టాలి. అలాగ మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతామని దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామా? కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందామా? మీరు చూస్తున్నారు, ఈ యొక్క వీడియో చూస్తున్నారు ప్రియులారా, కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని, అవును ప్రభా, నీవు మమ్మల్ని అభివృద్ధి పరచాలని చూస్తున్నావు, నీ అభివృద్ధికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, మా జీవితంలో మార్పు లేకుండా ఉన్నాం ప్రభా అని కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగినైనా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీ కొందనాలు. శ్రేష్టమైన దేవుడివి, అమూల్యమైన దేవుడివి. నీ మాటలు ఎంతో విలువైనవి ప్రభా. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట చాలా చక్కనైనది ప్రభా. నీ మాటలను అంటున్నావు, నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పావు. నీ అభివృద్ధికి మేము ప్రభా వారసులై ప్రభా నా తండ్రి మా జీవితాల్ని అభివృద్ధి పరుచుకోవాల్సిన వారమై ఉన్నావు. నీ నోటి మాటల ద్వారా మా జీవితాన్ని సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కానీ నీ మాటలు విననట్టుగానే విడిచిపెట్టి వెళ్ళిపోతూ అభివృద్ధి కావాలని కోరుకోవటం ఎంత అవివేకం ప్రభా. అందుకంటున్నావు, నీవు నా వైపు తిరగాలి. నీవు నా వైపు తిరగకుండా ఎంతకాలం ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు అభివృద్ధిని చూడలేవు అని మాట్లాడుతున్నావు. దయతో క్షమించండి. నీ వైపు చూడగలిగిన మనసును మాకు దయచేయండి. నీ మాటకు లోబడే మనసును మాకు దయచేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో విన్న ప్రతి బిడ్డలను ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో, ప్రతి వారిని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాను. వారి జీవితాల మార్పును దయచేయమని, ఇక్కడి నుంచి నీతిమంతులుగాను యథార్థులుగా ఉన్నట్లయితే నీ నివాస స్థలాన్ని నేను దీవిస్తాను, వర్ధిల్లింప చేస్తానని చెప్పావు. నీ మాట పైన ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. శోధన లేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి,
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మా కుటుంబాలకని, ఇలాగిన వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలకని సదాకాలము తోడైండు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.